ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ దర్యాప్తుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం ఇవ్వడంతో సిబిఐ చేతికి తెలంగాణ హైకోర్టు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ అందింది. దీంతో సిబిఐ ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి సిబిఐ లేఖ రాసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్పై స్టేకు నిరాకరించిన టీఎస్ హైకోర్టు మొయినాబాద్ పిఎస్ ఎఫ్ఐఆర్ ను సిబిఐకు బదిలీ చేసింది. దీంతో సింగిల్ బెంచ్ ఆర్డర్ కాపీని సిబిఐ న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపద అందిస్తారు. సంపద చెప్పడం మొత్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి సిబిఐకు బదిలీ అయిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు పూర్తి స్థాయిలో ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇందులో ఏదైతే మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసినటువంటి ఎస్ఆర్ కాపీని కూడా సిబిఐకి అందజేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీంట్లో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి సిబిఐకి అందినటువంటి సర్టిఫైడ్ కాపీ అనేటువంటిది సిబిఐకి అందడం జరిగింది. మరోవైపు ఈ కేసు పైన సిబిఐ సొంతంగా ఒక ఎఫ్ఐఆర్ ను నమోదు చేయనుంది. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టేకు నిరాకరించినటువంటి హైకోర్టు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు సిబిఐ కేసులోనే ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. ఇందులో మొయినాబాద్ పోలీసులు క్రైమ్ నంబర్ 455/2022 సంబంధించి ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయనుంది. సింగిల్ బెంచ్ ఆర్డర్ కాపీని పరిశీలించినటువంటి సిబిఐ న్యాయ నిపుణులు ఏ సెక్షన్ల కింద నమోదు చేయాలి కేసులు, తర్వాత ఫామ్ హౌస్ లో రేపో ఎల్లుండో 2 రోజుల మధ్యలో ఎప్పుడైనా సరే ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. అయితే అంతకుముందు ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి రోహిత్ రెడ్డి కేసులో ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే తన వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకి అప్పగించకూడదు, అందులో పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఏదో ఒక రోజు ప్రజలకు తెలియాల్సి ఉంటుంది కాబట్టి అదే విషయాన్ని ముఖ్యమంత్రి తమ బాధ్యతగా ప్రజలకు చూపించడం జరిగిందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అయితే దీంట్లో కీలక పరిణామం ఏంటంటే ఇప్పటి వరకు ఈ కేసును సిబిఐకి అప్పగించకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా హైకోర్టులో తమ పిటిషన్ ను దాఖలు చేసినప్పటికీ ఆ పిటిషన్ ను హైకోర్టు సమర్థించలేదు. గతంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, ఇందులో సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి, దీంట్లో అసలు నిజాలు ఉంటాయి, ఎవరు ప్రలోభాలకు గురి చేశారు, అసలు ఈ మొత్తం వ్యవహారంలో కింగ్ పిన్ ఎవరనేటువంటి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో సిట్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు అనేటువంటిది పారదర్శకంగా జరగదు. కాబట్టి ఈ కేసును సిబిఐకి బదిలీ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనేటువంటి విషయం పైన సిబిఐ న్యాయ నిపుణులు ఆలోచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్.
మెగాస్టార్ చిరంజీవి